ఏపీలో రేషన్ కార్డులు లేని వారికి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అవసరమైన మార్పులు చేర్పులు చూసుకునేందుకు కూడా వీలు కల్పించనున్నట్లుగా ఆయన తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికీ ఉన్న కార్డుల్లో సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామాల మార్పులు, కార్డుల విభజన వంటి సవరణలను కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులలో మార్పుల నిమిత్తం ఇప్పటికీ 3.28 లక్షల దరఖాస్తులు అందాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన మార్పులు చేపట్టనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా గత 6 నెలల రేషన్ తీసుకున్న వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. అర్హులైన పౌరులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 95% ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారు కార్డుల్లో మార్పుల కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో రేషన్ కార్డులు లేని వారికి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అవసరమైన మార్పులు చేర్పులు చూసుకునేందుకు కూడా వీలు కల్పించనున్నట్లుగా ఆయన తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికీ ఉన్న కార్డుల్లో సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామాల మార్పులు, కార్డుల విభజన వంటి సవరణలను కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులలో మార్పుల నిమిత్తం ఇప్పటికీ 3.28 లక్షల దరఖాస్తులు అందాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన మార్పులు చేపట్టనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా గత 6 నెలల రేషన్ తీసుకున్న వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. అర్హులైన పౌరులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 95% ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారు కార్డుల్లో మార్పుల కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.